నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయ కురువృద్ధుడు అడ్వాణీకి భారతరత్న పురస్కారం. తనతో పాటు తన ఆదర్శాలకు దక్కిన గౌరవమన్న లాల్ కృష్ణ. జాతి ఐక్యతకు అడ్వాణీ అసమాన కృషి చేశారన్న ప్రధాని. ఆయన ప్రేమ మార్గదర్శకత్వం పొందడం తన అదృష్టమని వెల్లడి. 100 రోజుల్లో హామీలు నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలే. ఎంపీ ఎన్నికల్లో భారత జెండా ఎగరేయాలన్న కేటీఆర్. హామీల అమలుకు ప్రియాంకను ఎలా పిలుస్తారని భారత ప్రశ్న. భద్రాద్రిలో హిమాంశు ఏ హోదాలో పట్టువస్త్రాలు సమర్పించారన్న కాంగ్రెస్. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల పోటీకి వెల్లువల దరఖాస్తులు. ఖమ్మం నుంచి భట్టి నందిని, వరంగల్ నుంచి మోత్కుపల్లి అర్జీ. భారసాను వీడిన సీనియర్ నేత తాటికొండ రాజయ్య. కాంగ్రెస్లో చేరతారని రాజకీయ వర్గాల ప్రచారం. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరని, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదని ప్రధాని కొనియాడారు. అడ్వాణీకి భారతరత్న రావడంపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ కురువృద్ధుడు భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు. అట్టడుగు స్థాయి నుంచి మొదలైన అడ్వాణీ జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా అడ్వాణీ సేవలందించారని గుర్తు చేశారు. అడ్వాణీ పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న ప్రధాని, జాతి ఐక్యత, సంస్కృతి, పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అడ్వాణీ అసమాన కృషి చేశారని పేర్కొన్నారు. అడ్వాణీకి ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందన్న మోదీ, ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి చాలా నేర్చుకోవడం తన అదృష్టంగా భావిస్తానని ఎక్స్లో రాసుకొచ్చారు. కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత భాజపా అగ్రనేత అడ్వాణీ ఢిల్లీలోని తన నివాసం వద్ద అభిమానులకు అభివాదం చేశారు. అడ్వాణీ వెంట ఆయన కుమార్తె ప్రతిభ అడ్వాణీ ఉన్నారు. అడ్వాణీకి ఆమె మిఠాయి తినిపించారు. తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించినందుకు మొత్తం కుటుంబం సంతోషంగా ఉందని ప్రతిభ అడ్వాణీ పేర్కొన్నారు. అడ్వాణీ తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారన్న ఆమె ఈ అవార్డును అందజేస్తున్నందుకు ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. सर इज वेरी ओवरवेल्म एंड ही वैसे भी वो कम एक्सप्रेस करते हैं. जीवन भर में वो कम शब्दों वाले इंसान रहे, बट स्वाभाविक उनकी आंखों में आंसू थे. और इस चीज की संतुष्टि और खुशी दोनों है कि उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया है. और मैं मानती हूँ कि उनके जीवन के इस पड़ाव पर इस तरह के सर्वोच्च सम्मान से नवाजा जाना बहुत बड़ी बात है और हम लोग बहुत खुश हैं. అడ్వాణీకి భారతరత్నను ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అడ్వాణీ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ఐక్యత, సమగ్రత కోసం అపూర్వమైన కృషి చేశారని గుర్తు చేశారు. అడ్వాణీని భారతరత్నతో సత్కరించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కోట్లాది దేశ ప్రజలకు దక్కిన గౌరవమని అమిత్ షా పేర్కొన్నారు. అందరికీ స్ఫూర్తిదాయకమైన సీనియర్ నేత అడ్వాణీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు, అంకిత భావానికి, సంకల్పానికి ఆయన ప్రతీక అని పేర్కొన్నారు. అడ్వాణీ తన సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశ అభివృద్ధికి అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని కొనియాడారు. అడ్వాణీ భారతరత్న పురస్కారం అందుకోవడం ప్రతి భారతీయుడికి సంతోషకరమైన విషయమని పేర్కొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు అని ఎక్స్లో రాసుకొచ్చారు. దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు,
తమ మార్గదర్శి లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ పునర్నిర్మాణంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించినట్టు గుర్తు చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు అడ్వాణీ ప్రత్యక్ష ఉదాహరణ అని కొనియాడారు. అడ్వాణీకి కేంద్రం భారతరత్న ప్రకటించడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణ మార్గదర్శకుడు అడ్వాణీ అని కొనియాడారు. అడ్వాణీ కుమార్తె ప్రతిభకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఆయన అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనిదని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించడం ఆనందంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ అమూల్యమైన సహకారం అందించారని ఆయనకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దశాబ్దాల సేవ, నిబద్ధత, నైతికతకు గుర్తింపు లభించిందని ఎక్స్లో పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరిలో ప్రేరణ నింపిందని యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సహా పలువురు ప్రముఖులు అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న అవార్డు ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, తన ఆదర్శాలు, సిద్ధాంతాలను కూడా దక్కిన అవార్డని ఎల్కే అడ్వాణీ అన్నారు. కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత ఓ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. భారతరత్న పురస్కారాన్ని అత్యంత వినయం, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరినప్పటి నుంచి తాను కేవలం ఒక విషయంలో మాత్రమే ప్రతిఫలాన్ని కోరినట్లు చెప్పారు. జీవితంలో తనకు అప్పగించిన ఏ పనిలోనైనా దేశానికి నిస్వార్థంగా సేవ చేయడమే ఆ ప్రతిఫలమని పేర్కొన్నారు. ఈ జీవితం నా కోసం కాదు, నా దేశం కోసం అనే నినాదం తనను ప్రేరేపించిందని చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వంటి వ్యక్తులతో పనిచేయడం గొప్పగా ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో తనతో కలిసి పనిచేసిన లక్షలాది భాజపా కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు, ఇతర సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు ఇస్తున్నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మన దేశ కీర్తి శిఖరాగ్రానికి పురోగమిస్తోందని ప్రకటనలో పేర్కొన్న అడ్వాణీ జై హింద్ అంటూ ముగించారు. ఎల్కే అడ్వాణీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని, ఇలా చెప్పుకుంటూ పోతే అడ్వాణీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణీ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. కరడుగట్టిన దేశభక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అడ్వాణీ తన సహచరుడైన మహానేత వాజ్పేయి అడుగుజాడల్లో సిసలైన ప్రజాసేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదళానికి ఊపిరిలు ఊది సిసలైన సారథిగా కార్యకర్తలు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. అందుకే ఆయన ఎప్పటికీ భారతరత్నమే. ఎల్కే అడ్వాణీగా సుపరిచితులైన అడ్వాణీ పూర్తి పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. సింధీ హిందూ కుటుంబానికి చెందిన కేడి అడ్వాణీ, జ్ఞానీదేవి దంపతులకు 1927 నవంబర్ 8న నాటి అఖండ భారత్, నేటి పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్, పాకిస్తాన్లోని హైదరాబాద్లోని డీజీ నేషనల్ కాలేజ్, ముంబై గవర్నర్ లా కాలేజీలో చదివారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరిన అడ్వాణీ 1947లో కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 1947 సెప్టెంబర్ 12న భారత్ కు వచ్చి స్థిరపడిన అడ్వాణీ తర్వాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీ వచ్చిన అడ్వాణీ 1960లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా చేశారు. వాజ్పేయి సహకారంతో 1966 ఏడాది ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన అడ్వాణీ తర్వాత కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్వాణీ 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి దేశ ప్రజాస్వామ్య సౌధంలో అడుగుపెట్టారు. 1973 నుంచి 76 వరకు జన్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించగా ఆ సమయానికి వాజ్పేయితో కలిసి బెంగళూరులో ఉన్న అడ్వాణీ అరెస్ట్ అయ్యారు. 1976 జనవరి 18న ఎన్నికల ప్రకటన
కాగానే జైలు నుంచి విడుదలైన అడ్వాణీ జయప్రకాష్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో చేరారు. ఆనాటి ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా అడ్వాణీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా 1977 నుంచి 79 వరకు పనిచేశారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోగా వాజ్పేయి, బైరాన్ సింగ్ షెకావత్, మురళీ మనోహర్ జోషి వంటి నేతలతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భాజపా అభివృద్ధికి కృషి చేసిన అడ్వాణీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకుని 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టారు. నాటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణీ రథయాత్రను ఆపేయగా 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అడ్వాణీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో 1996 ఏడాది అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే భాజపా అతిపెద్ద పార్టీగా వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది 13 రోజులకే కుప్పకూలగా 1998 ఎన్నికల తర్వాత మిత్రపక్షాలతో కలిసి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి 13 నెలలకే ప్రభుత్వం కూలిపోగా 1999లో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత వాజ్పేయి నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వం 2004 వరకు కొనసాగింది. అడ్వాణీ దేశ ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓడిపోగా అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీ నిలబడిన పార్టీ పరాజయం చవిచూసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన భాజపా 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి వరుసగా 7వ గెలిచిన అడ్వాణీ భాజపా పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లు పైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని భాజపా నిర్ణయించగా రాజకీయాలకు దూరమైన అడ్వాణీ దేశ రాజకీయాల్లో చెరగని ముద్రతో భారత రత్నంగా ప్రజల మనస్సుల్లో నిలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో భారస కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు అధిష్టానం నడుం బిగించింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. హామీలు అమలయ్యేంత వరకు ప్రజాపక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే కేసీఆర్ దళమే ఉండాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ తనకున్న 40 స్థానాలను ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. భాజపాను మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. ఉచిత బస్సుల వల్ల ప్రజలు, ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఆయన 16 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమైందని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకుకు వండి 2 లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా, మీరు వెంటనే తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు. మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం, తిడతలేము, తొందర పడతలేం. మా కృష్ణారావు గారు అన్నది కరెక్ట్. 100 రోజులు టైం ఇద్దాం, తొందర ఏం లేదన్న మాట కరెక్టే. కానీ గుర్తు చేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. డిసెంబర్ 9 సంతకం పెడతా అన్నది మనం కాదు, రేవంత్ రెడ్డి గారే. అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అసలు స్వరూపం తెలుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలంలో విమర్శించారు. మహబూబాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హామీలు అమలు చేయలేకనే భారాసపై సీఎం రేవంత్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. 3వసారి మానుకోటలో భారాస జెండా ఎగురవేసేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నోరు పెద్దగా చేయడం ద్వారానో, అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం, మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవరు తింటాడు? ఫ్రస్ట్రేషన్ ఉన్నోడు తింటాడు. హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. ప్రభుత్వంలో ఉన్న
ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు ప్రజల పక్షమే. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకునేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం. మీ 420 హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి మనం చేస్తాం. ప్రజా సంక్షేమాన్ని కేవలం మంత్రివర్గ సమావేశాలతో కాంగ్రెస్ నెట్టుకొస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో భారాస కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని ధ్వజమెత్తారు. అనంతరం కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భారాసాను వీడారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడిస్తూ లేఖను అధినాయకత్వానికి పంపారు. పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, తనకు గుర్తింపు లేదని రాజయ్య వాపోయారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నాయకుల వ్యాఖ్యలు సరికావని అభిప్రాయపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కారు దిగారు. పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, దానిని ఆమోదించాలంటూ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. పార్టీలో 6 నెలలుగా జరుగుతున్న పరిణామాలు తనను, తన అనుచర వర్గాన్ని మానసిక వేదనకు గురిచేశాయని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన, ప్రతిపక్షంలో ఉంటే ప్రజాపక్షాన పోరాటం చేయలేమా అని ప్రశ్నించారు. 6 నెలల నుండి జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే నాకే కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మానసిక ఆవేదనకు గురైనలు. వారు అప్పచెప్పిన బాధ్యతలు, మరి గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్కి ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు, ఇది నా నిబద్ధతకు పరాకాష్ట. కొన్ని ఇంత గెలిపిస్తే ఏమన్నా గుర్తింపు ఉందా అంటే, లోకల్ నాయకుల దగ్గర నుంచి గుర్తింపు లేదు, అధిష్టానం దగ్గర నుంచి కూడా గుర్తింపు లేని పరిస్థితి కనబడుతున్నది. 6 నెలల సీఎం కేసీఆర్ అవుతాడు అని చెప్పేసి, లేదు మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎం ఉంది, 8 బీజేపీ ఉన్నారు, మనకు పెద్ద కష్టమే కాదు అని చెప్పేసి లోకల్ నాయకులు మాట్లాడేది. అంటే ఎటుపోతున్నాం మనము? సో ప్రతిపక్షంలో ఉంటే నాయకులు ఎమ్మెల్యేలను కాదా, ప్రజాప్రతినిధులను కాదా? ఇప్పుడు సిపిఐ, సిపిఎం, అనేక బీజేపీ మిగతాన్ని కూడా ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదా? మనం చేయలేమా? ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉప్పు నిప్పుగా ఉన్న రాజయ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పుడే పార్టీ వీడేందుకు సిద్ధమై తాను కడియానికి మద్దతిచ్చేది లేదంటూ బాహాటంగానే చెప్పేశారు. ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకూడదని భావించి ఇరువురు నాయకులు కలిసి పనిచేయాలంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను అనుసరించి ఎన్నికల్లో పనిచేసినా రాజయ్యలో మాత్రం అసంతృప్తి చల్లారలేదు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీకి గుడ్ బై చెప్పారు. పాత పరిచయాలున్నందున కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ రాజయ్యను పార్టీలోకి రానివ్వబోమంటూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తే నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలుపుతామని భారస ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకను ఆహ్వానిస్తారని కవిత ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో ప్రభుత్వ వేదికనే పార్టీ కోసం ఉపయోగించుకోవడం ఏ మేరకు సబబని అడిగారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాద్రి రాములూరి కళ్యాణానికి కేటీఆర్ కుమారుడు పట్టు వస్త్రాలను ఏ హోదాలో సమర్పించాడో కవిత సమాధానం చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె కవిత వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో ఉన్న ఆమె వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో పోయి బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు. కాబట్టి మీరు పేదల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా,
ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడు తల్లి, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఓన్లీ తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం కానీ మీ పార్టీకి మీ యొక్క విమర్శలకు మేము బాధ్యులం కాము. పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ఆశావహులు భారీగా ఉత్సాహం చూపుతున్నారు. చివరి రోజు ఏకంగా 150కి పైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా 4 రోజుల్లో దాదాపు 300 మంది అభ్యర్థులు బరిలో దిగేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ దరఖాస్తులు చేసిన వారిలో ఉప ముఖ్యమంత్రి సతీమణి భట్టి నందిని, బండ్రు శోభారాణి, విజయబాబు, మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. భువనగిరి నుంచి బండ్రు శోభారాణి, వరంగల్ నుంచి మోత్కుపల్లి నరసింహులు, మహబూబాబాద్ నుంచి విజయబాబు టికెట్ కోసం అర్జీలు సమర్పించారు. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని దరఖాస్తు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని స్పష్టం చేశారు. సోనియా, ప్రియాంక ఖమ్మంలో పోటీకి విముఖత చూపినట్లయితే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు భట్టి నందిని వెల్లడించారు.